హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యాబేజీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం పిల్లలు అడిగిన ప్రతిసారి బయటికి వెళ్ళి తినిపించకుండా ఇలా ఇంట్లోనే మనం ఒకసారి ట్రై చేస్తే మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు. హెల్త్కి కూడా కొంచెం మంచిదండి. నేను ఎలా చేశానో చూపిస్తానండి. ఒక క్యాబేజీని తీసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేరే బౌల్లో వేసుకోండి. అందులో 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ సాల్టు, హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్స్ కార్న్ఫ్లవరు, 1 స్పూన్ మైదా పిండి వేసుకొని వాటర్ ఏమీ లేకుండా క్యాబేజీలో ఉన్న వాటర్ మీకు సరిపోతుంది. దాంతోనే బాగా పిండిని కలుపుకోండి. మీకు ఇంకా పిండి తడిగా ఉందంటే 1 స్పూన్ కార్న్ఫ్లవర్ కానీ 1 స్పూను మైదా పిండి కానీ వేసి పిండి తడి లేకుండా బాల్స్ అయ్యేలాగా పిండిని బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న పిండిని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా ఉండని చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో చేసుకుంటే మీకు ఈవెన్గా లోపల వరకు కుక్ అవుతుంది. మీకు బయట క్రిస్పీగా లోపల మెత్తగా రావాలంటే బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు ఫ్రై చేసుకునే ముందు బయటకు తీసుకుంటే బయట క్రిస్పీగా లోపల మెత్తగా వస్తాయండి. ఇలా బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. కొంచెం కాగిన తర్వాత ఒక్కొక్క బాల్ని వేసుకొని ఈవెన్గా 2 పక్కల కాలేలాగా ఈవెన్గా 2 పక్కలు ఒక స్పూన్తో కలుపుకొని తిప్పుకోండి. మీరు బాల్స్ వేసిన వెంటనే స్పూన్ పెట్టి తిప్పొద్దు, అంతా విడిపోతుంది. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో దాన్ని అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా 2 పక్కల కాలేలాగా కాల్చుకొని ఒక పేపర్ కానీ టిష్యూ కానీ వేసుకొని ఒక దాంట్లో వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్చేస్తుంది. మిగిలిన బాల్స్ కూడా అలానే వేసుకొని సేమ్ దీనిలాగా ఈవెన్గా 2 పక్కలు కాలేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకొని తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకొని అది వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకోండి. తర్వాత టమాటా సాస్ 2 స్పూన్స్, సోయా సాస్ 2 స్పూన్స్, చిల్లీ సాస్ 2 స్పూన్స్, వెనిగర్ 2 స్పూన్స్ వేసి సాసులన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా సిమ్లో పెట్టేసి వేగనివ్వండి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఈ సాసులు దాంట్లో వేసేసి సాసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోబీని కూడా అందులో వేసుకోండి. ఇంతేనండి గోబీ మంచూరియా. దించేసే ముందు కొంచెం నువ్వులు ఉంటే నువ్వులు కూడా పైన చల్లుకోండి. ఇంతేనండి మంచూరియా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. ఇంతే అండి వీడియో. బాయ్ బాయ్.